అరవింద్ మాటలు విని ఇంటికి వచ్చిన శరత్చంద్ర ఇలా చెప్తూ ఉంటాడు. అసలు అరవింద్ ఏం తప్పు లేదని, మాలిని అతన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని చెప్పడంతో ఇక మాలిని తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. డాడ్కి అసలు జరిగిన విషయం మొత్తం తెలియదు అనుకుంటా, అందుకే నన్ను కూడా అపార్థం చేసుకుంటున్నారు అనేసి అనుకుంటూ ఉంటుంది. పక్కకి వచ్చి ఇక శరత్చంద్ర వాళ్ళ అమ్మతో చెప్తాడనమాట. అరవింద్కి మళ్ళీ నా కూతురని తెలిసిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా శరత్చంద్ర వాళ్ళ అమ్మ షాక్ అయ్యి, అయితే ఈ విషయం అరవింద్ బయటికి చెప్పేస్తాడా అనేసి అంటూ ఉండగా, చెప్పడమ్మా, నా బాధ్యత అరవింద్ తీసుకుని మళ్ళీని జాగ్రత్తగా చూసుకుని అనేసి ఆనందంగా శరత్చంద్ర చెప్తూ ఉంటాడనమాట. మరొక వైపు అరవింద్ వాళ్ళ ఇంట్లో సుందర్ వంటగదిలో వంట చేస్తూ ఉండగా మళ్ళీ అక్కడికి వెళ్ళి, సుందర్ జరుగు, నేను వంట చేస్తాను అనేసి అంటూ ఉంటుంది. దయచేసి నన్ను క్షమించు, మళ్ళీ ఈ ఇంట్లో యజమానులంతా కూడా నీతో మాట్లాడొద్దని అని సుందర్ చెప్పగానే మళ్ళీ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇక పింకీ హాల్లో కూర్చొని బుక్స్ చదువుకుంటూ ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి, రా పింకీ, నేను చెప్తాను అనేసి అంటూ ఉండగా, సారీ మళ్ళీ అక్క, ఇది వరకట్లాగా నేను నీతో ఉండను అనేసి అనగానే ఇక మళ్ళీకి చెప్పలేని బాధ వచ్చేసి తను ఏడ్చుకుంటూ ఉంటుందన్నమాట. ఇక ఆ బాధ తట్టుకోలేక మళ్ళీ వెంటనే అరవింద్ దగ్గరికి వెళ్ళి, అరవింద్ బాబు, ఇది వరకట్లాగా నాతో ఇంట్లో ఎవరు ఉండటం లేదు, వాళ్ళు చేసే ప్రవర్తనకి నాకు చాలా బాధ కలుగుతుంది అనేసి చెప్పి ఏడ్చుకుంటూ ఉండగా ఇక అరవింద్ ఒకటే మాట చెప్తాడనమాట. మళ్ళీ నువ్వు ఇవన్నీ ఏమీ ఆలోచించొద్దు, నువ్వు కేవలం నీ చదువు మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయి అనేసి అరవింద్ చెప్తూ ఉండగా, లేదు బాబు గారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ ఉండాలని లేదు అనేసి అంటూ ఉండగా ఇక అరవింద్ అంటాడనమాట, నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే, నీకు ఇక్కడ ఉండే హక్కు ఉంది అనేసి వెనక నుండి వీళ్ళకి తెలియకుండా రూప ఈ మాటలన్నీ వింటుందనమాట. అది అరవింద్ వాళ్ళ అక్క. ఏంటి పని మనిషితో ఈ ఇంట్లో ఉండే హక్కు ఏంటి, ఇలా మాట్లాడుతున్నాడేంటి అనేసి అంటూ ఉండగా ఇక అరవింద్ సడన్గా ఒక మాట చెప్తాడు, నేను మాలిని కన్నా ముందే నీ మెళ్ళలో తాలి కట్టాను, ఆ విషయం మాత్రం మర్చిపోకు మళ్ళీ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ విషయం విన్న రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. అరవింద్ ఇన్ని రోజులు ఇంత పెద్ద నిజాన్ని మా దగ్గర దాచాడా అని. మరొక వైపేమో వసుంధర మాలినితో ఈ విధంగా చెప్తూ ఉంటుంది, మీ నాన్న నేను పెళ్ళైన 6 సంవత్సరాల వరకు మంచిగా ఉన్నాం, మీ నాన్న నేలకొండపల్లి వెళ్ళే దగ్గర నుంచి కూడా మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి మేమిద్దరం మంచిగా ఉండట్లేదు అని అనేసరికి మాలిని ఒక్కసారిగా బాధపడి ఆ నేలకొండపల్లికి వెళ్తే అన్ని నిజాలు కూడా బయటికి వస్తాయి. అక్కడికి వెళ్ళపోవడం వల్లనే మా అమ్మకి న్యాయం జరగలేదు, నేను ఎలా అయినా సరే అక్కడికి వెళ్ళాలనేసి నిర్ణయించుకుంటుందన్నమాట మాలిని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.